మేడం గారి మల్లిక ఆడలు ముందు ఇక ఇలా ఉన్నాం జన దించు అలాగా యాదగిరి వెళ్ళిపోతుంది సంవత్సరాలు బట్టి సరే సరే ఇంటి పేరు మీకు పెన్షన్ వస్తుందా మీకు ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు మీకు తెలుసా మీకు చంద్రబాబు లేదంటే వెనకన్నా ఉండండి పెన్షన్ వస్తుందా మీకు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది ఎవరెవరో మీరు చెప్పాలి ఎవరికేస్తారు ఓటు ఎక్కువ ఇల్లులు ఉన్నాయమ్మా అక్కడ జగన్
జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూములు ఏవి కూడా మీ దగ్గర ఉండవు. మీ భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి. చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అంటే ఏమి చేయడానికి లేక, ఏది విమర్శించడానికి లేక ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటారా? సాధ్యం కాదని మనం చేస్తున్నాం.